అదేలేండి, ఎంగేజ్ చేయడం అనేది అతనికి అలవాటు ఉంది. పార్టీయింగ్, అందరినీ కలవడం అవన్నీ ఓకే. మన మోహన్ బాబు గారి గురించి మనకి చెప్పేది ఏం లేదు, మనకి తెలియదు ఏంది, ఈజ్ అన్ ఓపెన్ బుక్ అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇది ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయని మీరు అనుకుంటున్నారండి? సెటిల్ అయిపోద్ది, ఏం లేదు. నిర్మల ఆవిడ ఇప్పుడు పాపం బాధ ఏంటంటే అనవసరంగా నిర్మల గారికి కూడా నిందొచ్చే మాటలు వస్తున్నాయి. అవి నేను ఖండిస్తాను. ఎందుకంటే బిడ్డల్ని వేరువేరుగా హ్యాట్స్ ఆఫ్ ఆ తల్లికి, ఆ చెల్లెమ్మకి. నిర్మల తన బిడ్డల్ని సవతి తల్లి ప్రేమ అనేది ఆ బిడ్డలకు ఏనాడు కనపడలేదు. చాలా రోజుల దాకా ఈ తల్లి మా తల్లి కాదని ఆ బిడ్డలకు తెలియదు. అంత బ్రహ్మాండంగా పెంచింది పిల్లల్ని. 3 పిల్లలు తన బిడ్డలే అనుకుంటారు. చాలామందికి కూడా తెలియదు. పిల్లలు వచ్చి పైకి వచ్చేదాకా కూడా చాలామందికి బయట ఈవిడని చేసుకున్న తర్వాత పుట్టిన పిల్లలే అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. విష్ణు గాని, లక్ష్మి గాని. ఆవిడ కూడా అంత ప్రేమగా ఎక్కడ సవతి తల్లి ప్రేమ అనేది చూపించకుండా చేసింది. ఎందుకంటే తన అక్కే, ఎవరో కాదు, చనిపోయి తన అక్కే. సో సొంత బిడ్డలాగా చూసుకుంటే ఎక్కడా లేదు. ఇవాళ అనవసరంగా పక్షపాతం చూపించారా అని మాట్లాడతారు, కానీ పక్షపాతం చూపించారా అనే మాట వస్తే ఆవిడికి నింద. ఆవిడకి ఆ నింద రాకూడదు. ఇప్పుడు ఆవిడ నిజంగా తలుచుకున్న సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో వీళ్ళు క్లెయిమ్ చేయగలిగేది ఏం లేదు కదా, ఇది వారసత్వంగా వచ్చిన ఆస్తులు కావు కదా. కానీ బట్ నిర్మల్ గారు కానీ గట్టిగా నిలబడితే మనోజ్కి ఆస్తి వస్తుందని చెప్పి లీగల్ గా మాట్లాడుతున్నారు. నిర్మల పేరు మీద ఉన్న ఆస్తి ఆవిడ ఇవ్వచ్చు. ఇప్పుడు భర్తగా భార్య పేరు మీద కొన్ని రాసి ఉంటాడు కదా, సో ఆవిడ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశం ఉంది. అంతే తప్పితే ఉంది. ఇప్పుడు అదే అలాంటి ఏ సెటిల్ అవుతుంది, నీకు ఎందుకురా, నాది ఇస్తాను నీకు పో అని అనొచ్చు. లేకపోతే మోహన్ బాబు కూడా, మోహన్ బాబు పలుకులు ఎంత గుంటదో, మాట అన్నాడని ఈ వెంటర్లేదని కోపమే. కానీ రేపు వాడే వచ్చి జరిగిపోయింది, నాన్న సారీ నాన్న, నాకు ఇది కావాలి, నాకు అది దొరుకుతున్నా, నాకు ఇది కావాలి, నేను ఇది అడిగితే ఇది వస్తే నేను ఇది చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాను కనుక నాకు ఇది కావాలి అని అడిగితే మోహన్ బాబు మొహమ్మద్ విల్ బి ది ఫస్ట్ పర్సన్, ఓకేరా ఇదే కదా నీకు కావాలి, ఓకే అనుకో అనేసే క్యారెక్టరే. కానీ మొండితనంగా నేను అన్నాను ఇవ్వను నువ్వెవడు అనే బాపత్ కాదు. అది కాదులేండి, అది మనందరికీ తెలుసు. నేను అన్ని ఇప్పుడు మోహన్ బాబు గారు మాట దురుసుగా ఉండొచ్చు, లేకపోతే కటువుగా ఉండొచ్చు, కోపంలాగా కనిపించవచ్చు, బట్ వాట్ ఈజ్ మోహన్ బాబు ఆన్ ది బ్యాక్ ఆఫ్ ఇట్ అన్నది మన అందరికి తెలిసిందే, ఇండస్ట్రీ అందరికీ. అది ఉన్నది అనుకోండి, అది ఉన్నది. బట్ ఆయన ఎందుకంటే ఆయన విజ్ఞత కూడా పనిచేయలేదా? ఇంతలాగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోయి ఇంతలాగా వ్యవహారం రోడ్డెక్కిపోయే వరకు అసలు ఒక స్టేజ్ లో ఎక్కడ బ్యాలెన్స్. ఫస్ట్ డే మోహన్ బాబు తోటి ఈ మాట, ఈ విషయం తెలియని మాట్లాడిన మాట చెప్తాను నీకు అర్థం అవుద్ది. అంటే తర్వాత డెవలప్మెంట్ ఎట్లా అయింది, ఫస్ట్ అవగాహన ఏంటి ఈ గొడవ ఏంటి అని అంటే, ఏం చేయనురా, ఎక్కడ ఎంత చేశా, ఏం చేశారు, తక్కువ చేశాను వీళ్ళకి, ఇది ఏం చేయాలి, ఎక్కడదా ఇంకెన్ని చూడాలో నేను, ఈ ప్రారంధమానాల 3 ఉంటాయి కదా, తల్లిదండ్రులు చేసిన పాపము, లేకపోతే నువ్వు చేసిన పాపము, కర్మ సిద్ధాంతము, లేకపోతే ప్రారంధము అంటారు కదా. ఆ 3 చెప్పి ప్రారంభ దశ 3 చెప్పి 3 ఏదిరా, నా తండ్రులు చేయలేదు, నాకే అన్యాయం చేశారు, నాకు తప్పు చేశారు నేను అంటలేదు, నేను మరి కర్మ ఏం చేశాను నేనేమో నాకు తెలిసి చేయలేదు, ఇది ప్రారంధం అనుకోవాలా కర్మ అనుకోవాలా, ఏం చేయాలి అలా ఇది అసలు బాధపడే ఇది జరిగిన రోజు మోహన్ బాబు బాధ, ఇది గుండె బాధపడిపోయి మాట్లాడు, ఏం చేయాలరా, ఏంట్రా, ఇంకెన్ని ఫేస్ చేయాలరా నేను ఇలాంటి అన్నాడు. నాకు కంపదు ఏంటన్నా నువ్వు అలా మాట్లాడి, నువ్వు ఫేస్ చేయాల్సింది, నువ్వు అలా మాట్లాడబాక, అసలు నువ్వు అలా మాట్లాడితే వెళ్ళలేకపోతున్నాను నేను. అవును, ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్లు వరకు వస్తే కనుక జల్పల్లంతా బౌన్సర్లు, పోలీసులు, అసలు మోహన్ బాబు గారు ఎక్కడున్నారో కూడా చాలా మందికి తెలియదు మొన్నటి వరకు. రిమెంబర్ దట్ పాయింట్. అలా మాట్లాడిన మోహన్ బాబు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాడంటే కారణం ఫర్దర్ డెవలప్మెంట్స్. వాడు మాట్లాడిన మాట, నీ అంతు చూస్తాను, మోహన్ బాబు అంతు చూస్తానంటాము, ఇవన్నీ తన కూతురుని ఇన్వాల్వ్ చేశారు, వైఫ్ని ఇన్వాల్వ్ చేశారు, కొట్టించారు, వాళ్ళని పెట్టి స్టాఫ్ని పెట్టి కొట్టించలేదా? ఏమి కొట్టింది, తోపులాటలో పడిందమ్మా. తోపులాటలో ఇప్పుడు బౌన్సర్స్ ఒకళ్ళొకళ్ళు, అదే ఇందాక మీరు చెప్పినట్టు, ఆ తోపులాటలో అమ్మాయి అక్కడే ఉంది కదా, పక్క గోడ కొట్టుకోవడం జారి పడింది. అలాగే గోరుకు గీచుకుంటారు, బౌన్సర్స్ గీచు, కాలు యాక్సిడెంట్ అని బిల్డప్, వీడియో చూడండి క్లీన్గా, కాలు కుంటుకుంటూ వెళ్ళాడు, బుధం మంచి చేసుకుంటూ 2 నిమిషాల్లో బయటకు వచ్చాడు, నడుచుకుంటూ గబగబని వచ్చి కారు ఎక్కాడు,
వద్దు అప్పుడే ఇవన్నీ చూస్తే తెలుసు. బట్ ఓకే, ఇట్స్ మీరు ఇక్కడ ఒక్కసారి మనం ఆగి మనోజ్ వైపు నుంచి ఒకసారి మాట్లాడండి, ఎలా మాట్లాడతారో ఒకసారి చూస్తాను నేను. మాట్లాడితే కాదు, మీరు ఇందాక ఎలాగైతే మాట్లాడారో మనోజ్ యాంగిల్ వేరే ఉంటుంది కదా. అదే మాట. మనోజ్ యాంగిల్ అయితే నేను బాగా కరెక్ట్గా చెప్పాను. మనోజ్ చాలా మంచోడు, చాలా విరోధుల మీద కూడా చెయ్యేసి నమ్రతగా తీసుకురాగలిగిన నైపుణ్యం అన్న వ్యక్తిత్వం అతను. నేను చూసిన మనోజ్ చాలా ప్రేమగా ఉంటాడు, చాలా హంబుల్గా మాట్లాడు, చాలా ఆప్యంగా ఉంటాడు. ఇలా మాట్లాడుతూ ఉన్న నువ్వు కోల్పోతే కూడా నేను ఆశ్చర్యపోతుంది అక్కడ. అలా ఏదైనా ఆస్తి కోల్పోయాడు, ఓకే ఇట్స్ ఫైన్, పోతే పోయింది, మనం మళ్ళీ అనే క్యారెక్టరే, పోతే పోయింది మళ్ళీ సంపాదించుకుంటాం. ఏంటంటే దీనికి అలా చాలా ఈజీగా తీసుకునే క్యారెక్టర్. ఒక ఫెయిల్యూర్ వస్తుంది. మీరు పాజిటివ్ సైడ్ చెప్తున్నారు, నేను పాజిటివ్ సైడ్ అడగట్లే, మీరు పాజిటివ్ చెప్తున్నారు. ఎందుకంటే మీరు పెద్ద వ్యక్తి, వాళ్ళు చిన్నతనం నుంచి చూసిన మనిషి మీరు. సో మీకు అది కాదు, ఇప్పుడు మీరు మాట్లాడవలసి వచ్చి మనోజ్ తరఫునే మీరు మాట్లాడాల్సి వచ్చి అప్పుడు మోహన్ బాబు గారి గురించి కానీ విష్ణు గురించి కానీ ఏం మాట్లాడతారు? ఎందుకంటే మొన్న కూడా లక్ష్మీ ప్రసన్న వచ్చింది మనోజ్ని సపోర్ట్ చేయడానికే వచ్చింది అన్నది కూడా వినిపించింది. నేను మాట్లాడితే ఏం మాట్లాడుతుంటే మనో విషయంలో మోహన్ బాబుతో అయినా అన్న ఏమైతే ఏమని, ఎంత చెడ్డా నీ కొడుకు, నీ పేరు నిలబెట్టేవాడే, నీ పేరు చెడగొట్టేవాడు కాదు. మీరు మళ్ళీ మీరు పెద్ద తరగానే మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నది, మీరు మనోజ్ పక్కన నిలబడితే మీకు మోహన్ బాబు గారి దగ్గర మంచు విష్ణు దగ్గర కనపడుతున్న తప్పులేంటి? మీరు మనోజ్ అయిస్తా చూసి చెప్పాలి. మీ గ్లాసెస్ కనపడు తప్పులు అంటే విష్ణు దగ్గర కనపడుతున్న తప్పు ఏంటంటే, మనోజ్ దృష్టిలో పక్కన ఉంచుతే విష్ణు నువ్వు మా నాన్న పేరు ఒకటి ఉంది మధ్యలో, నాన్న పేరు ఉంది, వాడు తప్పు చేసినా తమ్ముడు కనుక నీకన్నా చిన్నోడు ఒకవేళ తప్పుగా మాట్లాడినా నువ్వు సర్దుకుపోవాల్సింది పోయి నువ్వు రెచ్చిపోవటం కరెక్ట్ కాదు. తండ్రి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి వాడిని కొడతానంటావు కానీ వాడి మీద చేయి చేసుకుంటానంటావు కానీ కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ అట్ యువర్ మిస్టేక్, నువ్వు మిస్టేక్ అది. వాడు ఒకవేళ నీకన్నా తమ్ముడు చిన్నోడు తప్పే చేశాడు అనుకో, నాన్న దగ్గర నాన్న వాడు ఇలా అంటున్నాడు నువ్వు సెటిల్ చేసుకుని ఆయనకి నాన్న గౌరవం ఇచ్చేవాళ్ళు, ఇద్దరు బిడ్డలు నాన్న గౌరవం ఇచ్చే ఆ టైంలో ఇద్దరు నాన్న గీతకేస్తే తీరు అలాంటి నువ్వు నాన్న గీతకిసాడు, నువ్వు నాన్న వెళ్ళి కొట్టమన్నాడా? నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టబెట్టి ఇంటికి వెళ్ళి రాదంత చేయటం ఏంటి? నువ్వు తప్పు చేస్తున్నావు. మోహన్ బాబు అన్న ఆనాడు ఆ పని చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఖండించి ఉండాల్సింది విష్ణుని. నువ్వు ఖండించకపోవటమే ఇంతవరకు రావడం కారణం. నువ్వు చేసిన ఆ తప్పు ఇప్పటికైనా ఖండించు, ఈ విషయాలు ఖండించి చెయ్యి. నిర్మల్ గారి వైపు నుంచి తప్పేంటి? నిర్మల్ గారి వైఫ్ నుంచి తప్పు ఏంటంటే, ఆ అమ్మాయి ఆ తల్లి కొడుకున తన కడుపును పుట్టిన కొడుకును కాదనాలా? మీకు తెలుసు, నేను నిజం చెప్తున్నాను సోదరా, విష్ణుని మనోజ్ కన్నా ఎక్కువ ప్రేమించింది ఆవిడ. ఇద్దరు బిడ్డ తన కడుపును పుట్టిన మనోజ్ కన్నా విష్ణు అంటే చాలా ఇష్టపడేది, చాలా ఇష్టం. అనేక చదువులు వాడు కరెక్ట్గా ఎంత పక్కగా చేస్తాడు, ఏదైనా పర్ఫెక్ట్గా చేస్తాడు. విష్ణుకు చెప్పు అన్న, విష్ణువు చెప్తే కరెక్ట్గా చేస్తాడు. కొన్ని విషయాల్లో ఏదైనా అంటే విష్ణుతో చెప్పు, కరెక్ట్ హ్యాండిల్ చేస్తాడు. అంత విష్ణువుని అంతగా లైక్ చేసింది ఆవిడ. అక్క కొడుకే కదా, తన కడుపును పుట్టిన కొడుకు కన్నా ఎక్కువ ప్రేమించింది, ఎక్కువ వాడిని సమర్థుడని. ఆ మేరకు మరి మనోజ్ చిన్నబోలేదా? చిన్నబోలా అంటే అప్పటికి ఇంత ఇన్ని గొడవలు లేవు కదా. సరదాగా నీకు వాడే ఇష్టం లేదు, నేను నీ గడుపు సరదాగా అంటే సీరియస్నెస్ గా లేదు. సో మీకు కనిపించే మిస్టేక్స్ విష్ణు వైపు నుంచి తను వెళ్ళి కొట్టడం అని తప్పు, పెద్ద తప్పు. అక్కడే మోహన్ బాబు గారు ఖండించకుండా ఊరుకోవడం రెండో తప్పు, మోహన్ బాబు గారి వైపు తప్పు. మరి ఈ రెండు వాళ్ళు ఎలా